హింసిస్తున్న తండ్రికి హితవచనములను బోధిస్తున్న ప్రహ్లాదుడు. ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 27వ భాగము. హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదునితో, ఓరి, అన్ని దిక్కుల చివర్ల వరకు ఉన్న సమస్త రాజ్యములను గెలిచాను. దేవేంద్రాది దిక్పాలకులు అందరూ కూడా వేరే దిక్కులేక నేనే దిక్కని తలచి నాకు మ్రొక్కుతున్నారు. సమస్త లోకములలోనూ నాకన్నా బలవంతులు లేరు. ఎందరో బలశాలుల్ని గెలిచిన వీరుడను. అటువంటిది ఎవరి అండ చూసుకుని నీవు విర్రవీగుతున్నావు అని పలుకగా, ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు, నీకు నాకు, బ్రహ్మామున్నగు వారికి, సృష్టిలోని సర్వ ప్రాణులకు అందరికీ శరణు అయిన పరాత్పరుడైన శ్రీ మహావిష్ణువే నాకు అండగా ఉన్నాడు అని ఇంకా ఈ విధముగా వివరిస్తున్నాడు. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండుగలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యెడువాడు నాకు దిక్కు మహాత్మా. ఓ మహనీయ, ఈ దేశకాలముల ఎల్లలు అవధులు అన్నీ కూడా జగన్నాథుడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు యందే లీనమైపోతుంటాయి. తిరిగి అతని నుండే జన్మిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఆధారం ఆ పరమాత్ముడే. అండదండలు గల వారికి, ఏ అండదండలు లేని వారికి అందరికీ కూడా అతని వలననే రక్షణ లభిస్తుంటుంది. అటువంటి దివ్యమూర్తి అయిన జగన్నాథుడే నాకు దిక్కు తండ్రి. కాలరూపంబుల క్రమ విశేషంబుల అలఘు గుణాశ్రయుండైన విభుడు, సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున అఖిల జగము గల్పించు, రక్షించు, ఖండించు అవ్యయుండన్ని రూపములందు అతడు కలడు. చిత్తంబు సమముగా చేయుము మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయవయ్యా. మదయుతాసుర భావంబు మానవయ్యా. అయ్యా, నీ మ్రోల మేలాడరయ్యా జనులు. తండ్రి, ఆ జనార్దనుడు జగన్నాథుడు కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో విరాజిల్లుతూ ఉంటాడు. అతడు సుగుణాలకు గని వంటివాడు. తన యొక్క సత్తువ బల పరాక్రమముల ప్రభావముతో లీలామయముగా ఈ సమస్త విశ్వమును సృష్టిస్తూ, పోషిస్తూ, లయం చేస్తూ ఉంటాడు. ఆయన అవ్యయుడు, అనగా నాశనము లేనివాడు. సమస్త రూపములు తానై ఉంటాడు. అందువలన ఓ తండ్రి, నీ మనస్సుకు స్థిరమైన మార్గమును, సమదృష్టిని అలవరుచుకో. ధర్మ మార్గం తప్పి అధర్మ మార్గము వైపు మళ్ళిన మనస్సు కంటే పరమ శత్రువు వేరొకరు ఉండరు. మనస్సుతో విరోధం వహించక వశం చేసుకో. అంతేకాని నువ్వే ఆ మనసుకు దాసుడవై ప్రవర్తించకు. మదోన్మత్తమైన రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితవచనములను చెప్పడము లేదు సరికదా. నీతో విరోధ భావము కలిగి ఉండడం దేనికని అందరూ నీ మనస్సుకు నచ్చేవే చెప్తున్నారు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రుడార్వుర ప్రభిన్నుల జేయుము ప్రాణి
కోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. నీవు లోకాలన్నిటినీ త్రుటిలో జయించిన మాట వాస్తవమే. కాని నీలోని మనస్సును, ఇంద్రియాలను మాత్రము గెలువలేకపోయావు. అవి నీపై విజయమును సాధించాయి. అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువుల చేతిలో నీవు బందీ అయిపోయావు. వాటిపై విజయమును సాధించావంటే జీవకోటి సర్వములోనూ నీకు విరోధి ఎవ్వరూ ఉండడు. కనుక నా విన్నపమును మన్నించు. పాలింపుము సేముషి ఉన్మూలింపుము కర్మబంధముల సమదృష్టింజాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్. సహృదయముతో మరొకసారి ఆలోచించు. కర్మబంధాలను త్రెంచివేసుకో. సర్వజీవుల యందు భేదభావం లేని సమదృష్టిని కలిగి ఉండు. నిరంతరం నీ మనసంతా విష్ణు భక్తిని కలిగి ఉండి దృష్టిని మాధవునిపై లగ్నం చెయ్యి. ఈ విధముగా పలికిన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుని మాటలను విన్న ఆ రాక్షస శిఖామణి హిరణ్యకశిపుడు కోపముతో ఇలా హుంకరించాడు. చంపిన సచ్చెదననుచును కంపింపక ఓరి పలువ కఠినోక్తులనన్ గుంపించెదు చావున కుంటెంపరి వదరువాని తెరగున కుమతి. ఓరి దుర్మదాంధుడా, నీవు చావుకు తెగించావు. చంపుతారని కాని, చచ్చిపోతానని కాని నీకు భయం లేకుండా పోయింది. గడుసు మాటలతో నా మీదకే దాడి చేస్తున్నావు. కర్ణకఠోరమైన మాటలనే ఈటలుగా నా మీదకు ప్రయోగిస్తున్నావు. చావును కూడా లెక్క చేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు. నా తోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండ నాకంటే ఈ భూతశ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్ను నే వెదకితిన్ పల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు మరి వాడెందుండురా దుర్మతి. దుర్బుద్ధితో నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఈ సమస్త విశ్వమునకు అధిపతిని నేనే. నేను తప్ప సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజు లేడు. నేనే జగన్నాథుడిని. నా సోదరుడైన హిరణ్యాక్షుడిని సంహరించినప్పుడు ఆ హరి కోసం అనేక పర్యాయాలు విశ్వం అంతా గాలించాను. కానీ ఆ విష్ణువు విశ్వం మొత్తంలో ఎక్కడా కనబడలేదు. మరి ఆ పిరికివాడు ఇంకెక్కడ ఉంటాడు అని ఇంకా ఇలా అంటున్నాడు. మరి కొంత కథా వివరణము నా తరువాతి భాగములో.